గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 4వ వార్డు చేపల తిమ్మాపురం, భీమునిపట్నం ప్రాంతంలో ఫ్రెండ్లీ బాయ్స్ యువత ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా మంచుతో శివలింగాన్ని రూపొందించి భక్తులకు దర్శనార్థం ఏర్పాటు చేశారు. శివజాగారం ముగిసిన తర్వాత సముద్ర స్నానాలకు వచ్చే భక్తులకు పరమశివుని దర్శనం కలగాలనే ఉద్దేశంతో యువకులు తెల్లవారుజామున 4:30 గంటల నుంచే ఐస్తో శివలింగ నిర్మాణ పనులు ప్రారంభించారు. కష్టపడి తయారు చేసిన మంచు శివలింగం భక్తులను ఆకట్టుకుని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించింది. అంతేకాక బీచ్ పరిసరాల్లో భక్తులు పడేసిన ప్లాస్టిక్ సీసాలు, కవర్లు, ఇతర చెత్తను సేకరించి ఒకచోట చెత్తబుట్టల్లో వేయడం ద్వారా పరిశుభ్రత కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. దేవుడి సేవతో పాటు సమాజ సేవ చేయడం అభినందనీయమని స్థానికులు మాట్లాడుతున్నాము. ఈ యొక్క ఫ్రెండ్లీ బస్ తరఫున మేము ఒక శివలింగం అనేది ఏర్పాటు చేశాము. సో అది ఒక కనీవినరికం రీతిలో మనకి శివలింగం అనేది ప్రత్యక్షంగా మనకి కట్టడం జరిగింది. సో ఈ యొక్క భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసుకున్నారు. సో అలాగే మనకి ఇక్కడ చెత్త చెదారం అంటూ కూడా ఈ ఫ్రెండ్లీ బస్ తరఫున ఎక్కడ ఉన్నా కూడా మనకి తీసుకుని ఒక డస్ట్బిన్లో పెట్టాలని నిర్ణయించుకున్నారు. సో ఇక్కడ ఎక్కడ కూడా మనకి పొల్యూషన్ లేకుండా ఏది కూడా చెత్త చెదరం లేకుండా శుభ్రంగా మనకి ఏర్పాటు చేసుకుని శుభ్రంగా దాన్ని బాగా తీసుకున్నారు. సో కావున మనకి ఫ్రెండ్లీ బస్ తరఫున అలాగే ఇక్కడ వచ్చిన శివలింగాలు పూజలు అవన్నీ కూడా జరుగుతున్నాయి. కావున మీ అందరూ కూడా వచ్చి దీపం పూజలు చేసుకుంటున్నారు, అలాగే స్నానాలు చేసుకుంటున్నారు. స్నానాలు చేసి చక్కగా ఎవరికి ఆపద కలగకుండా ఫ్రెండ్లీ బాయ్స్ యూత్ మనకి చాలా ఏర్పాటు చేశారు. అంతా బాగుంది.